ఈరోజు మనం కాలం చేత వీరుడిగా ఎదగబడి ఒక రాజుగా స్థిరపడిన ఒక వ్యక్తి గురించి చెప్పుకుందాం. అతని పేరు బాబర్. వీళ్ళది మధ్య ఆసియాలోని ఫర్గానా అనే ప్రాంతం. తండ్రి ఉమర్ షేక్ మిర్జా. ఉమర్ షేక్ మిర్జా తన కొడుకైన బాబర్తో అత్యంత ఆహ్లాదకరంగా జీవిస్తున్న సమయంలో బాబర్కు 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతాడు అకస్మాత్తుగా. ఆ దెబ్బతో మనోడు 12 ఏళ్ళకి రాజు అవ్వాల్సి వస్తుంది. రాజు అయిన తర్వాత బాబర్కి ఒక చిన్న కళ ఉండేది. ఎప్పటికైనా తమ పూర్వీకుల రాజధాని అనేటువంటి సమర్కండ్ అనే రాజ్యాన్ని గెలవాలని. సో ఆ దాన్ని గెలవాలని మనోడు సమర్కండ్ మీద యుద్ధానికి వెళ్తే తన కుటుంబీకులందరూ తనను మోసం చేస్తారు. తమ్ముడైన జహంగీర్ మిర్జా యుద్ధానికి వెళ్ళిన మా అన్న చనిపోయాడని చెప్పి రాజ్యంలో ప్రకటించి ఫర్గానా రాజ్యాన్ని తన పేరు మీదగా మార్చుకుంటాడు. ఇంకా సమర్కండ్ మీద సరిగ్గా దండయాత్ర చేయనటువంటి ఈ బాబర్ తన తమ్ముడు ఇలా చేశాడని చెప్పి చేశాడు అనగానే అప్పుడు రాజు జహంగీర్ అయ్యాడన్న ఇదితో సైనికులు ఎవరు ఈయనకు సహాయం చేయరు. అక్కడ యుద్ధానికి వెళ్ళినటువంటి మన బాబర్ సైనికులు వినడంతో మనోడు సమర్కండ్ మీద దండయాత్ర విఫలమై ఓడిపోతాడు. ఓడిపోయి ఇటు తనవారు ఇక్కడ రాజ్యం లేక ఆక్రమించాల్సిన రాజ్యం దక్కక మొత్తం సైన్యం చెల్లాచెదరైపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో బాబర్ అక్కడ నుంచి ఇటు తూర్పు వైపున ఉన్న ఆఫ్ఘన్ ప్రాంతం వైపుగా తజికిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియాలో దీకత్ అనే ప్రాంతంలోకి చేరుకుంటాడు. తన కొద్ది సైన్యంతో, కాస్త నమ్మిన సైన్యంతో ఆ ప్రాంతంలో ఉండి అక్కడ ఒక రైతులాగా గొర్రెల కాపరిలాగా ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని, సాధారణ మనుషుల కష్టాలను అనుభవించుకుంటూ పెరుగుతూ ఉంటాడు. పగలంతా వ్యవసాయం చేయాలి, నైట్ అయ్యేసరికి గొర్రెలు కాసుకొని రావాలి. సో ఆ యజమాని ఇచ్చిన డబ్బులతోనే తను బతకాలి. అలా 5-6 సంవత్సరాలు తన లైఫ్లో ఒక అత్యంత సాధారణ కఠినమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి బాబర్కి ఆ ప్రాంతం దీకత్ అనే ప్రాంతంలో ఒక ముదుసలి అవ్వ, ఆమె ఎవరంటే వీళ్ళ పూర్వీకుడైన తైమూర్ సైన్యంలో తన భర్త పనిచేసేవాడు, ఈ ముదుసలి అవ్వ భర్త. సో ఆ ముదుసలి అవ్వ తైమూర్ దగ్గర తన భర్త పనిచేసినప్పుడు భారతదేశం మీదకి దండయాత్ర చేసి భారతదేశ సిరి సంపదలను దోచుకొని ఎలా వచ్చారో చెప్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అక్కడ ఉన్న వజ్ర వైడూర్యాది గోవిదిక సువర్ణ భాండాగారాల యొక్క నగదు గురించి, గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది. ఆ దెబ్బతో బాబర్ భారతదేశంపై మక్కువ పెంచుకుంటాడు. భారతదేశం ఒక బంగారు గని అని, అంతగా మించిన దేశం ఈ ప్రపంచంలో లేదని, ఒకవేళ భూమి మీద స్వర్గం అంటూ ఉంటే అది భారత్లోనే ఉందని ఆ ముదుసలవ్వ ఇతనికి బాబర్కి చెప్పడం ప్రారంభిస్తుంది. సో బాబర్ ఆ అవ్వ చెప్పిన మాటలకు అసలు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎలాగైనా భారత్ని చేజిక్కించుకోవాలని చెప్పి ఉంటే బాబర్ని ఇబ్రహీం లోడి అని లోడి వంశస్థులు పాలిస్తూ ఉంటారు. ఆ టైంలో ఇబ్రహీం లోడి మీద వాళ్ళ కుటుంబీకులు కూడా కాస్త వ్యతిరేకత ఉంటారు. బాబర్ ఏం చేస్తాడంటే బాబరు ఆ తజికిస్తాన్, పాకిస్తాన్ ఏరియాల్లో కాస్త క్రూరంగా ఉండే దారి దోపిడీ దొంగలను వాళ్ళందరినీ సేకరించి వాళ్ళందరికీ తను 5 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బులు పెట్టి మంచిగా తాగిపిచ్చి తినిపించి, మీ అందరూ ఒక్కరోజు నా కోసం నా తరపున యుద్ధం చేయండి, మీకు తర్వాత కావాల్సినంత బంగారం డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళని తన మాటలతో సెట్ చేసుకొని ఇబ్రహీం లోడికి ఉన్న లక్ష్య సైన్యాన్ని ఎలా ఓడించాలని తులుగ్మా అనే ఒక యుద్ధ పద్ధతిని కనిపెడతారు ఆయనే. ఆ పద్ధతి అంతవరకు లేదు, కానీ ఇతను గెలవాలనే కోరికతోనే ఆ పద్ధతి ఆయన చేత ఆవిష్కరించబడింది. అంటే నీకు గెలవాలని కోరుకుంటే నువ్వు చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో, ఎలా చేస్తే ఏమైద్దో అనే పద్ధతి కూడా ఆ ప్రయత్నం వల్ల సృష్టించబడుతుంది. సో అలా ఆయన తులుగ్మా అనే యుద్ధ పద్ధతిని కనిపెట్టి ఇబ్రహీం లోడి దగ్గర 10,000 ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు మామూలు ఏనుగులు కాదు. సో వీటిని ఎలా భయపెట్టాలి, ప్రతి జంతువుకి శబ్దం అంటే భయం. సో ఫిరంగులను ప్రవేశపెట్టి ఫిరంగులను జస్ట్ పేలుస్తుంటాడు. ఈ పేల్చడం ద్వారానే ఇబ్రహీం లోడి సైన్యంలో ఉన్న ఏనుగులు భయపడి అవే అక్కడక్కడే గందరగోళంగా తిరుగుతూ ఆ సైన్యాన్ని అవే తొక్కి చంపడం, సగం విజయం ఈ శబ్దం వల్ల వస్తుంది. తర్వాత కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి తన సైన్యాన్ని 5-5 వేలుగా విభజించి మధ్యలో ఉన్న సైన్యమేమో దాడి చేస్తూ ఉంటుంది, కుడివైపు ఎడమవైపు సైన్యమేమో చెదరు కొడతా ఉంటుంది. ఫిరంగులేమో ఈ దాడికి ఆ ఏనుగులు ఎదైపోతాయి. తద్వారా సునాయాసంగానే మొదటి పానిపట్టు యుద్ధం చేస్తాడు మనోడు భారతదేశం మీద 1526లో. సునాయాసంగానే ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశం మీద అధికారాన్ని సాధించగలుగుతాడు బాబర్. అయితే బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలో నా వాళ్ళు నాకు వెన్నుపోటు పొడవటం, నా సొంతం అనుకున్న నా సైన్యం నన్ను వదిలివేయడం, దీకత్ అనే ప్రాంతంలో నేను గొర్రెల కాపరిగా రైతులుగా బతకడమే నన్ను అత్యంత ఉన్నతమైన మానవుడిగా
చేసింది. తద్వారా నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలిపింది. సో నా వాళ్ళు చేసిన చెడే నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణమైంది అని చెప్పి వాళ్ళ కుటుంబీకులను క్షమిస్తాడు. బాబర్నామాలో అతను రాసిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏది కూడా మన చేత చేయబడదు, కాలం చేత చేయబడుతుంది. మనం జస్ట్ నిమిత్త మాత్రంగా వాటిని చేసుకుంటూ పోతే చాలు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనస్సు మన మీద అధికారం చెలాయించినంత వరకు మనం ఏదైనా ధైర్యంగా చేయగలుగుతాం. వన్స్ మనసు ఎంటర్ అయితే మనకు భయం అనేది ఆవహిస్తుంది. తద్వారా మనం ఏ విజయాన్ని సాధించలేము అని మనస్సును విడనాడండి అనే ఒక గొప్ప విషయాన్ని ఒక చరిత్రలో ఈ గొప్ప యోధుడు చేశాడు. మనం ఆలోచిస్తే ఆ రోజు తమ్ముడు వెన్నుపోటు పడకపోయినా, ఈ ముదుసలి అవ్వ చెప్పకపోయినా బాబర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చేవాడు కాదు. మొఘల్ సామ్రాజ్యం అనేది అసలు ఉండేదే కాదు. సో ఏది జరగాలన్న లైఫ్లో కాలం అలా అలా నిర్ణయించుకుంటూ వెళ్తుంది. సో నాకే ఎట్లా జరిగింది, నాది దరిద్రం అని అనుకోకుండా మన లైఫ్లో జరిగే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. సరదా కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వనమ శ్రీకాంత్ 6451 యూట్యూబ్ ఛానల్.